మమతా గారితో ఉన్నాం. మరణం సినిమా లీడ్ రోల్ చేసిన మమతా గారితో ఉన్నాం. చెప్పండి మమతా గారు, మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి ఈ సినిమాకి? ఎక్సలెంట్ అండి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ మరణం. అలాగే మా డైరెక్టర్ గారు సాగర్ శైలేష్ తోటి చేసిన ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్సలెంట్. ఈ పర్టికులర్ క్యారెక్టర్ అనేది నాకు చాలా డ్రీమ్ రోల్ ఇది. సో అలాగే బికాస్ ఆఫ్ సాగర్ ఐ గాట్ దిస్ క్యారెక్టర్. చాలా మంచి ఎక్స్పీరియన్సెస్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ షూట్ జరిగింది. సో బయట కన్నా మీరు ఇక్కడ గ్లామర్గా ఉన్నారు, సినిమాలో ఎందుకు కొంచెం డల్ కనపడ్డారు మీరు? అంటే క్యారెక్టర్ కోసం? క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ అంటే అది చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి అలాగే సటిల్గా ఉండాలి. ఓకే. సో ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా? చేశానండి. నేను హైదరాబాదీ కామెడీ హిందీ మూవీస్ చేశాను 3. పేర్లు చెప్పగలరా? FM2 డబుల్ మస్తీ, దెన్ మిర్చి అని ఇంకొకటి ఉంది, ఇంకొకటి రిలీజ్ అయ్యింది. తెలుగులో ఇదేనా? అదండి, తెలుగులో ఇదే ఫస్ట్ పిక్చరా? ఇది తెలుగులో బిగ్ స్క్రీన్ ఫస్ట్ మూవీ. ఇది యాక్చువల్లీ 2 years బ్యాకే షూట్ అయింది, కానీ ఇప్పుడు రిలీజ్ చేయడం. బాగుంది, పిక్చర్ బాగుంది. థ్యాంక్ యూ. చాలా మంచి సినిమా చేశారు మీరు. సో మమతా గారు, ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేస్తున్నారు? ఇంకా ఉన్నాయండి. నాకు ఇంకొక మంచి మేజర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇన్ హ్యాండ్. కాకపోతే ఇలాంటి క్యారెక్టర్ కాదు, బట్ ఇట్స్ డిఫరెంట్. టోటల్ లీడ్ ఇది. ఇదంటే మెయిన్గా స్టోరీ మొత్తము నేను చనిపోవడం. ఏది ఇప్పుడు బాధపడుతున్న హారిక క్యారెక్టర్ అనేది నా గురించి అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు అని బాధపడుతున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ అండి. అది బాధపడుతున్న క్యారెక్టర్ మీద. దయ్యం క్యారెక్టర్ కాదు, లాస్ట్లో దయ్యమయ్యే క్యారెక్టర్. యాక్చువల్గా దేనే స్పిరిట్ని మూవీలో వాళ్ళందరినీ నిషా అనే క్యారెక్టర్ని నేను హాంట్ చేస్తూ. ఇప్పుడు ఆయన కూతురు కదా మీరు? సో ఆయన వెతుకుతున్న కూతురు మీరే కదా? ఇప్పుడు అర్థమైంది. సో నేను చనిపోయి. ఫాదర్ గారి పేరేంటి? ఆయన పేరు ఫేమస్, సతీష్ శర్మ గారు. బాగా చేశారు మేడం మీరు. యూ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఎ వెరీ గుడ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.